హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్ జాబ్ నోటిఫికేషన్ ఒక రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది కంపెనీ పేరు వచ్చేసి అరబిందో ఫార్మా. ఈ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకే, మనం ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్. అప్టోరియా ఫార్మా అని చెప్పి ఉంది కదా, ఇది ఇక్కడ బ్రాకెట్లో అరబిందో అని మెన్షన్ చేశారు కదా. ఈ అరబిందోకి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట అప్టోరియా అనేది. సో ఈ కంపెనీలో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు కదా. ఫ్రెషర్స్కి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 26th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, 26 నవంబర్. ఓకే, చూడండి, ఇది అప్రెంటిస్షిప్ పొజిషన్ కోసం తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఆ తర్వాత మీకు కంపెనీ ప్రమోట్ చేసి 1 year తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలో ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో పాస్ అయ్యారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. బీఏ వాళ్ళకి కానీ వేరే గ్రూప్ వాళ్ళకి లేదు. చూడండి, డిగ్రీ ఇంటర్ బీఎస్సీ బీజెడ్సీ అని మెన్షన్ చేశారు కదా. ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేశారో సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఇంటర్వ్యూకి. ఓకే, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఉంది ఫ్రెండ్స్. 27 years కంటే తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఫ్రెషర్స్కి ఉంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు. ఇంటర్వ్యూ ట్రైనింగ్ కింద తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ కాబట్టి అందరూ ఎవరైనా సరే ట్రైనింగ్ కిందనే తీసుకుంటారు ఫ్రెషర్స్ని. ఆ తర్వాత ప్రమోట్ చేసి పొజిషన్ చేంజ్ చేస్తారు. ఓకే, హైదరాబాద్ లొకేషన్లో జాబ్ అనేది ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో చాలా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్లో ఏ యూనిట్స్లో అయితే మ్యాన్ పవర్ తక్కువ ఉందో ఆ యూనిట్స్కి మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత. ఓకే, అందుకే ఇక్కడ ఏ లొకేషన్ కూడా ఏ యూనిట్ కూడా మెన్షన్ చేయలేదు, ఓన్లీ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ మెన్షన్ చేశారు. పర్టికులర్ ఏదైనా యూనిట్కి తీసుకోవాలి అనుకుంటే యూనిట్ మెన్షన్ చేసేవాళ్ళు. సో యూనిట్ మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని యూనిట్లలో ఏ యూనిట్కి అయితే మ్యాన్ పవర్ అవసరం ఉందో ఆ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, బెనిఫిట్స్ వచ్చేసి అరబిందో ఫార్మా అనేది మంచి పెద్ద కంపెనీ కాబట్టి బెనిఫిట్స్ అని బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, హెచ్ఆర్ పాలసీస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా డీటెయిల్స్ చూద్దాం మనము. చూడండి, లొకేషన్ విఎల్ఆర్ ఫెసిలిటేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హాలీ చిల్ స్కూల్, 1st floor, బిసైడ్ దుండిగల్ పోలీస్ స్టేషన్, గండిమైసమ్మ, హైదరాబాద్ అని చెప్పి ఏదైతే ఈ లొకేషన్ ఉందో ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 26th రోజు మార్నింగ్ 9:30కి మనం అక్కడ ఉండాలి ఇంటర్వ్యూ లొకేషన్లో. మార్నింగ్ 9:30కి ఇంటర్వ్యూ లొకేషన్లో ఉంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఏదైనా చెప్తారు. ఓకే, మీకు ఇంకా దీని గురించి ఏదైనా డీటెయిల్స్గా డౌట్స్ ఉంటే డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 3 phone నెంబర్లు అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. 9640677775, 9032274022, ఇంకో నెంబర్ వచ్చేసి 7416438814. ఈ 3 phone నెంబర్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే దీనికి సంబంధించి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా, ఈ ఇంటర్వ్యూకి మీరు డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్ళాలంటే ఫ్రెండ్స్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే జిరాక్స్ ఉంటాయో అవి జిరాక్స్ తీసుకెళ్ళండి. పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. 3 passport size ఫొటోస్ తీసుకెళ్ళండి. ఇవన్నీ జిరాక్స్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. పై 3 ఈ ఒరిజినల్ ఫొటోస్ తీసుకెళ్ళండి, సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే ఇక్కడ ఏదైతే స్కానర్ ఇచ్చారో ఈ స్కానర్కి స్కాన్ చేసి మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా యూనిట్లో వేకెన్సీలు ఖాళీగా ఉంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలరా అని చెప్పి. సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది స్కానర్కి స్కాన్ చేసి ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకేనా, ఎవరైనా వ్యూవర్స్ వాళ్ళకి ఈ స్కానర్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను స్కానర్ పంపిస్తాను మీకు. ఓకే, స్కానర్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను స్కానర్ పెడతాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.
ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను రెగ్యులర్గా జాబ్కి సంబంధించిన వీడియోస్ తెస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.